అనసూయ ఉమెన్ కోసం నుంచుంది. ఎక్కడ నేను ఉమెన్ కోసం పోరాడుతూనే ఉంటాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. అక్కడ దాకా ఫేర్ ఫ్యాక్ట్, ఎవరు కండెమ్ చేయలేరు ఆ వర్డ్ పైన. బట్ అట్ ద సేమ్ టైం అనసూయ కూడా అంతే రీతిలో ఉమెన్ కి సపోర్ట్ చేస్తూ ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేయకుండా తన కెరియర్ ని కంటిన్యూ చేస్తుంటే ఈ మాటలకి వ్యాలిడేషన్ చాలా ఎక్కువ ఉండేది. నేను కూడా అబ్జర్వ్ చేయలేదండి నిజంగా. నిన్న హీరోయిన్ రాశి గారు బయటకు వచ్చి ఆవిడ ఫీల్ అయ్యారు. ఒక షోలో, ఆ షో పేరు కూడా నాకు నిజంగా గుర్తులేదు, బట్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ క్లిప్పింగ్. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. దీంట్లో రాశి గారి ఫలాల గురించి అని చెప్పి మాట్లాడింది. ఎంత నీచంగా ఉంది ఈ మాట. ఏంటంటే యువర్ అ ఉమెన్ అనసూయ, యువర్ అ ఉమెన్. ఆబ్జెక్టిఫై చేసి ఒక ఉమెన్ ని బాడీ షేమింగ్ చేయటం ఎంతవరకు సబబు? ఈ రీతిలో మాట్లాడే నువ్వు ఈరోజు కూర్చుని సీరియస్ గా ఉమెన్ కోసం నేను పోరాడుతాను అంటే నీ వెనకమాల నుంచి స్త్రీ శక్తి ఎవరు? నిజంగా కూడా ఉమెన్ స్వేచ్ఛ కోసం ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు. నీ నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, దాన్ని నేను చూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. హీరోయిన్ రాశి గారు బయటకు వచ్చి ఆ క్లిప్పింగ్ నేను ఇదివరకు చూడలేదు, మొన్న ట్రోల్ అవుతున్నప్పుడు మా హస్బెండ్ చూపించారు, నేను చాలా హర్ట్ అయ్యాను అని.